డేవిడ్ గారు ఇన్స్పైర్ చేశారు మాట్లాడడానికి వైస్ మ్యాన్ అని గురించి. అంకుల్కి నాకు పరిచయం చాలా తక్కువ అంకుల్తో, కానీ చాలా అటాచ్ అయిపోయాను అంకుల్తో యాక్చువల్గా. ఎందుకంటే మన పర్సనాలిటీ ఒకసారి మన జీవితమే మనకి చెప్తుంటుంది. అంకుల్తో నేను చాలా తక్కువ పరిచయం అయినా కూడా వాక్యం లేవికాండంలో ఉన్నది 1932లో. తల నరిసిన వారి ఎదుట లేచి ముసలివాని ముఖమును కనపరిచి నీ దేవునికి భయపడవలే, ఇది దేవుని ఆజ్ఞ. పాతకాలం వచ్చేవారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా పాప కూడా, డాడీ ఎప్పుడైనా ఆంటీ పాడుతుంటే మీరు వెళ్ళి ప్లే చేస్తారేంటి, మేము పెట్టిపోయి అంటూ ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఓల్డ్ ఏజ్ వాళ్ళతే మీరు వెళ్ళి మాట్లాడుతుంటారు ఏంటి అని అర్థం అనమాట. కానీ జ్ఞానం అంతా వాళ్ళ దగ్గరే ఉంటుందని మన జనరేషన్ ఏమనుకుంటామంటే, లేకపోతే మన పిల్లల జనరేషన్ ఏమనుకుంటామంటే జ్ఞానం మనమే జ్ఞానవంతులు అనుకుంటాం, కానీ జ్ఞానం అంతా అక్కడ ఉంది. అదంతా జ్ఞానం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన టెక్నాలజీలో మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మోడల్ క్రియేట్ చేయాలన్నా సరే హిస్టారికల్ డేటా ఇస్తేనే దేవుని తీసుకొస్తుంది. మనకి హిస్టరీ అంతా అక్కడ ఉన్నది. అంకుల్ మీరందరూ మాకు చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న అన్ని పనుల్లో కష్టమైన పని క్రైస్తవుడిగా బ్రతకడం, సేవకుడిగా బ్రతకడం. అది ఆ సేవకుడిగా బ్రతికవాడు జీవితం జీవిస్తే కానీ ఎదుటోళ్ళకి చెప్పలేడు. జీవిస్తూ కుటుంబానికి ఇప్పుడు ఎన్నో సాక్ష్యాలు విన్నాం వాళ్ళ పిల్లల గురించి కానీ. అదన్నీ వీళ్ళందరూ మనకు ఆశీర్వాదం. ఇటువంటి సేవకుల గురించి ఐ డోంట్ వాంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ. అందుకనే నేను ఇక్కడ వచ్చాను. అంకుల్తో నాకు పరిచయం తక్కువ కూడా. అంకుల్ వీ ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్ సర్వెంట్షిప్. దేవుని యొక్క సేవ చేసి దేవుని పని చేసి 80 సంవత్సరాలు మీకు అధికమైన బలం ఇచ్చిన వాక్యం చెప్తుంది. 80 సంవత్సరాలు ఇదే అధికమైన బలం. ప్రైజ్ గాడ్. అండ్ వన్స్ అగైన్ వీ విష్ యూ హ్యాపీ బర్త్డే. అండ్ ఇంకా ఎన్నో సంవత్సరాలు మీ యొక్క సేవ ద్వారా, మీ యొక్క సాక్ష్యం ద్వారా, మీ యొక్క పర్సనాలిటీ ద్వారా అనేకమైన ఆత్మలను, అనేక మనసులను టచ్ చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.